హాయ్ హలో వెల్కమ్ టు ది రోహిత్ వ్లాగ్స్. ఈ రోజు ముగ్గురం కలిసి నంద్యాలకు పోతున్నాము. హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. నాకు గ్యాలోక్ బ్లాడర్ లో వచ్చేసి స్టోన్స్ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి స్కానింగ్ చేసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఈ విషయం వచ్చేసి మాకు 1 year బ్యాగే తెలిసింది. కాకపోతే కొద్ది వీలు చూసుకొని తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఒకవేళ లేట్ చేస్తే మళ్ళీ తర్వాత ఏదన్నా సీరియస్ కండిషన్స్ ఫేస్ చేయాల్సింది వస్తుందని చెప్పేసి ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకొచ్చుకొని తర్వాత డాక్టర్ ఒక డేట్కు రమ్మని చెప్తాడు కదా, అప్పుడు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని చెప్పేసి ఆ ప్లానింగ్తో ఉన్నాం అనమాట. సో నాకు హెల్పింగ్గా ఉంటుంది, ప్లస్ మీతో మా అనుభవాలు షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? వీడియో చూసినట్టే కాదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చూస్తూనే ఉంటారు, మన వీడియోలో క్లారిటీ కనపడుతున్నాడు వెనకాల దస్తగిరి అన్నయ్య గారు. వెళ్తున్నాం కదా, సీట్ బెల్ట్ లేదులే ఆయన నోట్ కాడ పెట్టుకొని మాట్లాడాలి. ఏమో పక్కన పెట్టినా పక్కన పెట్టకూడదు, పక్కన పెట్టి కాదా నీకు ఇచ్చేవి మాట్లాడడానికి నీకు ఇచ్చినది అది. మాట్లాడమే, మాట్లాడు మరి. మాట్లాడేది అవకాశం దొరికినప్పుడు మాట్లాడాలా, అంతే కదా మరి. నిన్ను నీ టాలెంట్ ను చూపియాలా. ఏమో చూపించేమో అనుకుంటారేమో, చూపించడం లేదు. ఏమనుకుంటారు ఏమనుకోరు, ఏమనుకుంటారు. బా ఈ పిల్లని దగ్గర ఇంత టాలెంట్ ఉంది అని చెప్పేసి ఇంకేనా దస్తగిరన్నా? చెప్పన్నా, ఏంటి విశేషాలు? ఏమున్నాయి నా విశేషాలు? ఏం లేవా? వాతావరణం మాడండి. ఈరోజు ఏమన్నా సాయంత్రం వాన పడే సూచనలు కనపడుతున్నాయి. అది ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్తాది, అలా నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. మన ఏరియాలో మనం అయినట్టు చెప్తున్నాం, మన అక్కడికి వచ్చి చెప్పారు కదా వాతావరణ శాఖ. గట్టనే వల్ల నిన్న మీరు ఒలంపాడుకు పోయినారు, అక్కడ పడింది వాన. ఇక్కడ కలగొట్ల కాడ పడలే, కోయిలగుంట కూడా పడలే. కోయలగుంటలో తలకప్సాడు కొద్దిగా పడింది, కలగొట్టలో కొద్దిగా పడింది. తలకప్సాడు. మొత్తానికి ఈ రోజు వర్షం పడుతుందంటావు సాయంత్రం? ఖచ్చితంగా పడొచ్చని నేను అనుకుంటున్నాను. పడకపోతే మంచిది కదా. పడకపోతే ఎందుకు మంచిది? పడితే మంచిది అంటారు కానీ ఎవరైనా పడకపోతే ఎట్లా మంచిది అది? అన్నిటికీ మనం మంచి అనుకుంటున్నా, పడినా పడకపోయినా కూడా. ఇట్లా వచ్చినావా? అట్లా నరుకుంటూ వచ్చినావా? నోటి కాడ పెట్టుకొని మాట్లాడుతావి. నోట్లో పెట్టుకొని మాట్లాడు. నాకు కరెక్ట్ 7 సంవత్సరాలు అబ్బాయిని అనుకుంటా, 6-7 సంవత్సరాలు బాగా గుర్తు నాకు. నేను చదువుకునే బడిలో సెలవులు, ఎండలకాలం సెలవులని అడుక్కొని వస్తుంటారు కదా బిచ్చగాళ్ళట. దాంట్లో బిచ్చగాళ్ళు దిగినారు పాపం. అంటే సెలవులు ఇచ్చినప్పుడు ఆ ఎండలకాలం సెలవులలో బడి ఖాళీగా అంటారు అన్నమాట. దాంట్లో దిగినారు. దాంట్లో దిగితే దాంట్లో వచ్చి అమ్మాయిలు బాగానే, ఒకరు బాగున్నారు, మిగతా వాళ్ళు ముసలోళ్ళు, తండ్రి కూతురు అంతే. అంతగారికి ఎక్కువ దిగలే. నేను ఆడ పడికాడ ఆడుకుంటటి నీళ్ళ ట్యాంక్ కాడ. ఆడుకునే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఆడుకుంటాంటివి? లేదు, ఆడుకునే వాళ్ళు అట్లా పనులు ఉన్నారు. బయట ట్యాంక్ ఉంది అన్నమాట, నీళ్ళ ట్యాంక్. అవును, దాని కింద బొమ్మలు మట్టి చేసుకుని ఆడుకుంటది. ఎందుకు ఆడుకుంటాంటే ఆ రోజు మా ఊర్లో బ్రహ్మంగారి విగ్రహం తయారు చేసి మట్టితో అయ్యా బాగా ఆ విగ్రహం తయారు చేసి అయ్యా పూజలు చేస్తున్నాడు దేవనంలో. అంతా జనాలలో వచ్చినారు, మనకు తమాషా పిల్లలతో ఆడుకుంటుంటే ఒక అతను నన్ను పిలిచినాడు. అతనికి 14-15 ఏళ్ళు ఉంటాయి, 15 సంవత్సరాలు. నేను పిల్లని పిలిచినాడు. పిలిచింటే ఇప్పుడు పల్లెటూళ్ళలో వరుసలో పిలుచుకుంటాం కదా, బాబాయ్, పెద్దనైనా చిన్నైనా అని. అవును, అతను నా కాడికి పెద్దోడు కాబట్టి. ఎవరు ఆడుకునే వాళ్ళు కాదు, పిలిచిన అతను. చెప్పన్నా ఎందుకు పిలిచినావు అని అడిగిన. అంటే ఏమీ లేదు, ఆ బల్లో ఒక అమ్మాయి ఉంది, కొనుకొచ్చినారు, నువ్వు అమ్మాయిని ఆయన పిలుచుతానని చెప్పు ఒక మాట అన్నాడు. అంటే నేను పిల్లోని కదా, నాకేం తెలియదు. అంటే ఎందుకు పిలుచాను అనే. లేదు అడుకొని వచ్చిన నేను ఒకసారి పిలుచు, ఆయన పిలుతానని అన్నాడు. సర్లే, నాదేం పోతుంది కదా, మనకు తెలుసు పిల్లలం కదా, అడుకొని వచ్చినారు, ఏదైనా ఇచ్చా ఆడవలెచ్చిన నీకని ఒక్క ఆయన పిలుస్తాను తాను పోయి ఆయన అని ఆయమ్మ అని ఆయన కానీ సేవెట్టి చూపిస్తే
వచ్చి బయటికి వచ్చి పళ్ళొంటి కాంపౌండ్ బయటికి వచ్చి చూసినాం ఆయన అంటే ఆయన ఆయన చూపించినాక ఆయన ఊరికి వెళ్ళలే కన్ను కొట్టి చేయి ఊపినాడు. అది మనకు తెలుదు. ఆయన చూపించి నేను పిలిచానని చెప్పి పోయినా, నేను ఆడలేను. ఆయన ఇక బయటికి వచ్చినాక ఆయన ఇకారాలు చేసినాడు. ఇకారాలు చేస్తే అది జరిగింది 11 గంటలప్పుడు. బాగా 1 గంటప్పుడు వాళ్ళ గ్యాంగ్ వచ్చింది. ఆడుకున్న వాళ్ళ సంఘం మొత్తం 2 కళ్ళు వచ్చిండారు నీ దగ్గరికి. నా దగ్గర కాదు, నాకు కనుకలే ఎక్కంగా కనుకలే ఎవరని వచ్చింటే ఒక గుళ్ళో అయ్యా బ్రహ్మగారికి పెట్టి పూజలు జరిపించాను జనాలు వచ్చినారంటే చూడు. ఆ బ్రహ్మగారి కాడికి భోజనం దీనికి వచ్చినాడు ఇతను. వచ్చింటే ఆమె ఏం చేసింది, వాళ్ళ గ్యాంగ్ లో దొరకొచ్చి 2 పొరకలు తెచ్చుకొని పొరకలతో కొడుతుంది. నా వట్ట నువ్వు నన్ను పిలుస్తావా, నా వట్ట నువ్వు నన్ను పిలుస్తావని కొట్టి నేనుండి ఈ అక్క ఈయన ఎందుకు కొడుతుంది పాపం, అనవసరంగా కొడుతుంది అని పోయి అడుగున్నావు నువ్వు? పోయి నేను అడుకోలే. ఎందుకు కొట్టుకుంటున్నారో నాకే తెలుసు పిల్లని అని. నేను బాగా ఉతికింది పెద్దల కాడ పంచాయతీ పెట్టించింది. పెట్టించి ఎవరు ఆ పిల్లోడి నేను కనుక్కుంటా, ఆ పిల్లని ఇల్లు తెలుదు, ఆ పిల్లోనే నన్ను చూపించాను నీకు, నేను ఆ పిల్లని తొలకొచ్చాను, నీ కథ అవుతాది అంటున్నారు అని ఆ ఊరి పెద్ద మనుషులు ఎవరు ఆ పిల్లోడు అని అడిగితే పేటికి తొలగిపోయి పలానా పిల్లోడు అని చెప్పినాడు ఆ పెద్ద మనిషికి. నిన్ను అంటే ఓయప్ప ఆ పిల్లోడు తిక్క పిల్లోడు మా అప్పనికి ఏం తెలుసు అని తిక్కలా ఇట చాలా చెట్ల అట్లా చెప్పిపోతుంటాడు. మా పిల్లోడు తెలుదులే, పిల్లోడు తిక్కోడు అని చెప్పి సత్త చెప్పి పంపించారు. నిన్ను తిక్కొని నన్ను తిక్కొని చేస్తామని పాపం తప్పించుకున్నాడు ఆ టైంలో. అది రాత్రి వచ్చినాక మా ఇంటి వాళ్ళు నువ్వేనంటారా పెన పెట్టేది, నీకు చెప్పని రావాడు పిలుస్తావంటే నువ్వు పిలుస్తావని నన్ను అరిచినారు. నాకేం తెలుసు పిలుస్తావని పిలిచా చెప్పినా నేను. నాడికి పానేంది తెల్లవన్నాక జైల్లో కూకున్నాడు. పోయినా ఏనా అని ఇంకా ఏం చేయన్నారా దిక్కు తెలకుండా పొరకలు కొట్టించినాను. పొరకలతో వాళ్ళతో నువ్వే పిలుస్తావంటే పిలిచా అంటే నువ్వు పిలిచినాక ఏం చేసినావు అని అడిగినాను. అన్నా నువ్వు పిలిచానే బానింది, నాకేం తెలుసు ఏదో తినడానికి గిన్నెనికి ఇచ్చావని మేము అనుకున్నావు. నువ్వు పిలిచినాక ఏం చేసినావునా, ఏమన్నా కొత్తగా ఏమన్నా ఏం చేసినావునా నాకు అర్థం కాదు. ఏం చేసినావు అంటే గవరా నువ్వు పిలిచా కొట్టించిన కుదురా వాపులు ఎట్టన్నా ఇదంతా పొరక తిప్పి కొట్టారా కొట్టను కొట్టక అట్ట కొట్టాలి. మళ్ళా పిక్చర్ లేపినా నా ముందుంది, కానీ ఆమె నన్ను కనకలేకున్నది. అయితే ఊళ్ళో జనాలల్లా ఉన్నారు. నన్ను అనుకునేవమ్మా అని నన్ను అనుకున్నా అంటే నాకు పొరక దెబ్బలు వాడు నీకు పడతాయి ఆటోమేటిక్. కానీ నేను పిల్లోని కదా, నేను నీది పిల్లలు అంటే దేవునితో సమానం కదా, నిజాలు చెప్తారు కదా, నిజాలు చెప్తారు. అట్లా జరిగింది. అది ఆ సిచ్యువేషన్ ఎప్పుడు మర్చిపోను నేను. చెప్పినా నాకు ఈ స్టోరీ నీకు చెప్పినాను కానీ మన ప్రేక్షకులకు చెప్పలేదు కదా. నాకు పిల్లప్పుడు జరిగిన సన్నివేశాలు చెప్తాను. అయితే ఆ మంచి ఎప్పుడు ఎదురైనా కూడా నాకు నచ్చది. ఊర్లో ఉన్నాడు బతికేదాడు వీడియో ఎప్పుడు అన్నా కనపడు నాకు నచ్చది. వాళ్ళు ఎవరు అంటే నేను పిల్లప్పుడు చేసిన అట్లా అంటే ఆ మంచి వయసులో చేసిన తప్పు, నేను పిల్లప్పుడు తెలియక చేసిన తప్పు, అది పాపం అట్లా జరిగిపోయింది. అయ్యో అట్లా నాకు పిల్లప్పుడు జరిగినవి మీకేమైనా జరిగినాయా? పిల్లప్పుడు అంటే ఇటువంటి మరీ ఇంత దారుణంగా అయితే ఏం జరగలేదు అన్న. మా బాల్యంలాగా గడిచిపోయింది అంతే. నాది కూడా బాల్యం లాగానే గడిచిందన్న, కానీ కొన్ని జరుగుతుంటాయి. నీ బాల్యం ఇంకొకరికి బాధలు తీసుకొచ్చి పెట్టింది. మా బాల్యం మాకు కూడా బాధలు. అది తప్పు కదన్నా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది తప్పు అని ఎప్పుడు తెలిసింది? ఇప్పుడా అంటే నాకు వయసు వచ్చాక తెలుస్తుంది. ఓహో వాడు కూడా ఇట్లా చేసింటాడు కదా, అందుకే మనకి చెప్పు దెబ్బలు పడినాయి, మనం కూడా జాగ్రత్త అనాలని ఉదాహరణకు. అరే పెద్దవి తిన్నావా ఎప్పుడన్నా? పెద్దవేంటి దున్నపోతులు అవి కూడా తింటారా? తింటారంటే తినేటోళ్ళు ఉన్నారు కాబట్టి కొడతారు. అవి
ఆవు దేవత సమానం అంటారు. ఆవు కాదు నేను అంటున్నది, ఎద్దులు. దున్నపోతులు. నీకు ఎద్దులు అవే కదా. ఎద్దులు ఎద్దులు వేరు, ఎద్దులు. ఆవులు వేరు. నేను ఇళ్ళ కాడికి వచ్చండి మళ్ళీ పెడుతున్నా. ఆవులు అవి ఇళ్ళ కాడికి వచ్చేటి. ఏంటిది అదే ఉంది. ఇళ్ళ కాడికి వచ్చేది ఆవులు, గోమాతలు. తినేది వీళ్ళు ఎద్దులను. అంటే సజ్జాలు చేస్తాను 5 సెల్లలో. ఆశా వర్కర్లకు మీటింగ్ ఉన్నట్టుంది ఈరోజు. ఆశ లేని వర్కర్లకు కానీ ఆవులను ఎద్దులను పోయి కొడుతున్నా తప్పు, చాలా తప్పు. దాని మీద ఏదో చేస్తాం ఇప్పటికి అంటున్నారు, చేస్తానే ఉన్నారు. కానీ ఇటు సైడ్ కూడా వీళ్ళు చేస్తానే ఉన్నారు. ఖండించాలి. ఆవులను ఎప్పటికీ కోయకూడదు, దేవత సమానం. కోయకూడదు. కోచే కేసు అవుతుందని చెప్పి ఎవడు వచ్చాడు, తినేటోడు మచ్చుకున్నాడు అంటే కోసేటోడు మచ్చుకున్నాడు. అంతే కదా. ఆవుల గురించి అయితే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతారు? చానేళ్ళ నుంచి అదే మాట్లాడుతూనే ఏం చేస్తాం, మనం భారతదేశము అన్నిటికీ అందరికీ అనుమతి ఇచ్చింది. అందరూ హిందూ సంఘాలు ఈ విషయాలను చాలా బాగా తీవ్రంగా ఖండిస్తుంటారులేనా. అందరికీ అనుమతి ఇచ్చింది. అందరూ ఐకమత్యంగా బతకాలని. కరెక్టే, ఐకమత్యంగా బతకాలని మన ఇండియా, మన భారతదేశం చెప్తారు. అంతే కదా. గొడవలు లేకుండా అంత కలిసి మెలిసి ఐకమత్యంగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, దశయిరన్న జాతికి ఒక గొప్ప సందేశం ఇస్తున్నాడు. మీరు కూడా అందరూ ఫాలో కండి. గోవధను అడ్డుకోండి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడండి. ఇంకంతే, మంచిదే నువ్వు చెప్పినది. కానీ బాధపడే విషయం ఏంటంటే, చాలామంది వ్యాపార ఉద్దేశంతో డబ్బులకు ఆశపడి, కొంతమంది హిందువులు కూడా కొందరు వాళ్ళకి ఈ విధంగా చేసే వాళ్ళకి సహకరిస్తుంటారు. అమ్మడం, అది చేయడం యుద్ధం మెత్తబడిందంటే నేరం. యుద్ధం మెత్తబడిందంటే చచ్చిపోయినాక సహకరిస్తారు. మెత్తబడిందని అమ్ముతారు కషాయం. అంతే కదా. మనం కూడా చెప్తున్నాం కదా. అంతవరకు మనకు సేవ చేసి ఉంటుంది కదా, అది గుర్తించకుండా డబ్బులు వస్తాయి కదా. మన దశయిరన్ వచ్చేసి మాంసం కూడా అమ్ముతా ఉంటాడు అనమాట. అంటే ఏదన్నా పొట్టేళ్ళను తీసుకొని వచ్చి కోస్తుంటాడు. నేను ఏంటి పోయకుంటానే కోళ్ళను, మేకలను, పొట్టేళ్లను జంతువులనే లేదే. నేను జంతువులను కోయొద్దని లేదు, ఏవి కోయొద్దని లేదు. నేను మూగ జీవుల ప్రేమ పొందండి అని కూడా నేనేం చెప్పలేదు కదా. నేను మాంసం తింటానులే, తిననని కాదులే. నువ్వు మనం ఇంట్రెస్ట్ గా ఈ విషయం మాట్లాడుకుంటుంటే నీకు భుజబులు తెంపని అంటే పాపం డబ్బులు ఇవ్వాలనుకున్నాడే లేదంటే ఆడ ఒక డిబ్బి పెట్టు, ఆమె లేనప్పుడు మనం అనుకోలేదా? జీవితం ఇద్దాం అనుకున్నావా? అయితే పెళ్లి చేయొచ్చు. పెళ్లి అంటే ఏందనుకున్నావు? 100 ఏళ్ల పంట. అంటే కాదు, నువ్వు వాళ్ళకి అప్పుంటేనే పెళ్లి చేసుకునేది. నువ్వు వాళ్ళకు అప్పుంటేనే నీకు కొడుకులు పుట్టేది. అదే కదా. నువ్వు వాళ్ళకు ఏదై నువ్వు బాగింటేనే వాళ్ళు మనకు భార్యలో ఇచ్చేది, వాళ్ళు కొడుకులో ఇచ్చేది. ఒకవేళ మనకు భార్యలు కాకుండా కొడుకులు లేకుండా ఉన్నారనుకో, మనం ఎవరికి అప్పులేమని మనం అదే. సో ఇట్లా చెప్తున్నాడు కాబట్టి గేగాలను కూడా పెళ్లి చేసుకోవచ్చు అని అన్న ఒక మంచి పాయింట్ ఇస్తున్నాడు కాబట్టి అన్న ఒక 2వ పెళ్లి మంచి గేగాలను తీసుకొచ్చి మేము చేస్తాం. ఒక పెళ్లి సార్లేండి, ఒక పెళ్లికి అప్పున్నాను కాబట్టి జరిగింది నాకు. 2వ పెళ్లి అప్పు నేను పెడతాను నీకు. ఒక్క పెళ్లికే వాళ్ళకు మనం బాకిన్నాం. వీడియో వాళ్ళ శ్రీమతి చూసిందంటే ఇంటికి పోయిన తర్వాత చిన్నప్పుడు ఒక కథ చెప్పినాడు, పొరకగా తిప్పేసి. అది అన్నగారి జరుగుతుంది. బ్రహ్మచారికి పెళ్ళైన
వారికి తేడా ఏంటంటే ఆ, బ్రహ్మచారి పెళ్లి చేసుకోలేదండి కదా ఎవరికి బాకీ లేడని. అంటే ఎవరికి బాకీ లేడు కాబట్టి పెళ్లి కాలేదు అతను. వా, 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 వా. అతని ఓన్ నమ్మశివ ఎవరికి అప్పు నాల్సిన అవసరం లేదు, ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ, అదే పెళ్లి అయిందనుకో ఆ. అందరికి అప్పే, అందరికి బాకీ ఆయన. ఇంకా ఓన్ నమ్మశివ లేదు ఏం లేదు. ఇంకా అందరికి ఎందుకు అప్పున్నా చేసుకున్న భార్యను పోషిస్తావు, కొడుకులకు లైఫ్ని ఇస్తావు. అందులో మంది ఇలా ఎవరున్నారన్నా ఏం చేస్తారన్నా? వాళ్ళకల్లా అప్పే కదా. వాళ్ళను పోషించాలంటే మనం ఎన్నిసార్లు అప్పు చేయాలో. ఓహో, మాట్లాడు అది మాట్లాడవే. గొంతు మూగపోయిందా నీకు? మాట్లాడేదానికి మధ్యలో నిద్ర రాలేని. నువ్వు పెళ్లి చేసుకోకుండా మంచి పని చేసినాడు. ఎవరు? నువ్వు ఎవరు తప్పులేవని. నేనా? నేను పెళ్లి చేసుకోలేదా అంటే చేసుకోకూడదా? చేసుకో, ఎవరు వద్దన్నారు. ఏమో వాళ్ళకి చేసుకో. మేము ఆనందపడేది తెలుసునా, పెళ్లి చేసుకుంటేనే ఆనందపడేది. మనం కష్టాలు అనుభవిస్తారు, అవతలడు కూడా అనుభవించాలని మా కోరిక. ఇదే రాజ్యం మన ఇండియన్ సైకాలజీ. మనం అయిపోయినా పర్లేదు, పక్కన మాత్రం బాగుపడకూడదు. అంతే మరి. లేకపోతే మనకెళ్ళి మన వాడు ఏది కనిపెట్టినా తెలుసునా, అట్లా కబడ్డీ కనిపెట్టినాడు అంటే వాడు ముందుకు ఏం కనిపెట్టినాడు? కబడ్డీ ఆట కనిపెట్టినాడు. ఆ కబడ్డీ ఆడితో కనిపెట్టినది ఎవరున్నా? ఇండియా వాళ్ళే. ఆటని కనిపెట్టినది ఎవరు? ఎవరబ్బా తెలుదునా? అంత లోతులేదు. ఇంతసేపే కదా నా వీడియో అని చెప్తే అంత లోతు గురించి చెప్తే ఈ లోతు తెలియకుంటేట. అన్ని తెలుసాల్సిన అవసరం లేదు బి మనకు. తెలియాలన్నా, అందుకేనండి సెంటర్ లో కూర్చోబెట్టినది వీడియోలో. అబ్బి ఇంకా నేను స్టాప్ చేస్తాను. ఏంది? ఎందుకు? ఏంది భయమా? ఇంతవరకు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఉంటే గిన ఇబ్బంది పడతాం కదా తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నావా? మాక్సిమం మంచి విషయాలే లే నా చెప్పినది. నువ్వు వాంతి తెచ్చాలి. అడిగితే తలకాయ బయట పెట్టునా? పెట్టు తలకాయ వాళ్ళ బయటికి. రెస్ట్ తీసుకుంటాం. వీడియోలో ఇది చాలా అన్యాయం. ఎవరు చెప్పకుండా తొలగొచ్చుకొని పండుకున్నాడు. చూడండి, మీరు వీడియో తీయండి, నేను మాట్లాడుతూ ఉంటా అని చెప్పేసి వెనక బ్యాక్ సీట్ లో పండుకొని నిద్రపోతున్నాడు. ఇది చాలా అన్యాయం. ఏం మాట్లాడాలి? ఓ చెప్పు. నిద్రపోతున్నావా? లేదు, రెస్ట్ తీసుకుంటానా. తీసుకో. ఏమన్నా తీసుకోవాలి, రెస్ట్ అన్నా తీసుకో. కానీ అవుతుంది డోర్ బాగా కొంచెం జాగ్రత్త. బి ఇది లాక్ వేసినావా లేదా? లాగు ప్రస్తుతానికి ఇది వేసినా ఉన్నా, అప్పుడప్పుడు తీస్తాంట మధ్యాహ్న. వీడియో ఆన్ చేసినప్పుడు మీ బల్లో విశేషాలు చెప్పండి, ఏదైనా జరిగినది. బళ్ళో విశేషాలా? నా బళ్ళకు పోయినాము, చదువుకున్నాము, బాగుపడినాము, ఉద్యోగం తెచ్చుకున్నామన్నా. చెప్పు. వాళ్ళకు పోయినాము, తన్నులు తినాము, పడి పనుకొని ఇంట్లో కూర్చున్నాము. ఇది హైలైట్, నేను ఇది ఇన్స్పిరేషన్. నేను పడి సగం మధ్యలో ఆఫ్ చేసి సంసారంలో దిగిన అన్నా దశగిరన్న సంసారంలో దిగిన. నా స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడు ఓటో నర్సరీ నుంచి ఫస్ట్ ఎల్కేజీ వరకు ఏదో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించినారు. డైలీ బడికి పోతానట్టు పోయేది, మా ఇంట్లో దాడుతాను పక్క సంద పోయేది, గోడ పక్కలలో బ్యాగ్ పెట్టేది, అక్కడక్కడ తిరుగుతుండేది. బడి రాయనికి ఇంటికి వచ్చండి. అట్లా తిరుగుతుంటే 2-3 సార్లు ఒక ఆయన మా నాన్న వాళ్ళు చెప్పాడు. మా నాన్న ఓ రోజు ఎక్కించుకొని కొట్టినాడు. 2-3 రోజులు వరుసగా పోయి బడి కాడి ఇచ్చి పెట్టి అప్పుడప్పుడు వచ్చి గేట్లో కాడికి వచ్చి చూసాడు ఉన్నాడు రూపం లేదా అని. ఓటో క్లాస్ వరకు బాగా తలకాయ తిన్నా మా నాన్న. పోలే ఊరు బడికే. నేను జీతం శాలరీ దండగలు కట్టేది మానిపించాడు. గవర్నమెంట్ బడి చేర్పించాడు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా పోయినా చూడు బడికి. మళ్ళా 5వ తరగతి వరకు బాగా 5వ తరగతి కొంచెం బ్యాలెన్సింగ్ పెట్టింటే మధ్యలేటి సార్ అని ఒక సార్ ఉన్నాడు, మా సార్ ప్రిన్సిపాల్. ఆ మనిషి సైకిల్ మామూలుగా ఏంటంటే డైలీ పొద్దున పూట్ల 8:30 దాటితే ప్రేయర్ అయిపోతుంది. అందరు స్కూల్లో సార్ వాళ్ళు క్లాస్ తీసుకుంటాను. ఇంకా ఏమైనా 8 వరకు ఎటో ఒకటి ఉండొచ్చు ఇంట్లో, ఏదో ఒకటి కడుపునొచ్చు అది ఇది అని 8:30 దాటితే ఇంట్లో కడుపులో పోయిందని ఆయన అంటారు. పోయింది అంట అంటే అమ్మడి సైకిల్ బెల్లు కొడుతుంటాడు మా సార్ బయటకు వచ్చి బయట. అరే దాపందా స్కూల్ కానీ
నువ్వేమో కుంభకాడికి వచ్చావు ఎదురన్నా అని ఆమె సైకిల్లో సరే వెనకాల ఎక్కి పోతా పోతా దుంకి ఉరకొచ్చులే అనుకుంటే మహానుభావుడు ముందర కూర్చోబెట్టుకుని పోతాను నేను వాయప్ప అని సారు అసలు అప్పుడు ఆయన చదువుకోరా అని చెప్తాంటే ఇన్ లేకపోతే ఇప్పుడు అర్థమవుతుంది చదివేది ఎంతవరకు చదివినావు? 5వ 6వ చదివినే మళ్ళీ 10th లేకి పోతుంటే అవతలికి ఇంకా బోబు దిగాక డ్రాప్ చేసినాడు ఇంకా బోబు దిగాక మళ్ళీ ఇంటర్ కట్టి రాతనా డిగ్రీ కట్టి రాతనా అంటివి? అది రాసిన అంటే వాల్యూ ఉండదు. ఇంటర్ ఓపెన్ కి ఎప్పటికీ వాల్యూ ఉండదు. రెగ్యులర్ గా చదివినోనికి వాల్యూ లేదు, ఇంకా ఓపెన్ కడితే వాల్యూ ఉంటుంది. చదివినోనికి వాల్యూ లేదు, తొందరలో అది కూడా వచ్చాది. అంటే మనిషికి చదువు కాడికి సంస్కారం బాగా ఉండాలన్న. మనిషికి చదువు ముఖ్యమే, సంస్కారం అంతకన్నా ముఖ్యం. కాడైతే ఆ సంస్కారం చాలా కనపడుతుంది అన్న. ఏమాసనం ఉన్నది? సింహాసనమా? ప్రజెంట్ నంద్యాలలో ఉన్నటువంటి జిఎస్ఆర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. నేను వర్క్ చేస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హెరిటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ హాస్పిటల్తో టైప్ అయ్యి ఉందని చెప్పేసి ఆన్లైన్లో చూపించింది. సో ఇక్కడికి వచ్చా అన్నమాట. డాక్టర్ చెకప్ చేసి గ్యాలో బ్లాడర్ స్టోన్స్కు అడిషనల్గా అంబిలికల్ హెర్నియా కూడా ఉందని చెప్పారు. రెండింటికి ట్రీట్మెంట్ లాప్రోస్కోపీతో చేయించుకుందామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఆ జిఎస్ఆర్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కంపెనీ టైప్ లేదని చెప్పడం జరిగిందనమాట. మా ఎంప్లాయీస్కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవడం కుదరదు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయో సెర్చ్ చేసి తర్వాత చేయించుకుంటాను. ప్రజెంట్ మనం నంద్యాలలో ఉన్నటువంటి చెరువు కట్ట దగ్గరికి వచ్చాము. చిన్న చెరువు పక్కన ఆర్కే ఎగిరిపోయింది, అది పార్క్. దస్తగిరన్న చూడండి, టికెట్ కౌంటర్ ఇది. అబ్బాయి టికెట్ ఇచ్చేది, హరి టికెట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, స్పీడ్ బోట్ ఒకటి, పెడల్ బోట్ ఒకటి. నాకు తెలిసి వీళ్ళు పోయేది స్పీడ్ బోట్ ఉన్నట్టుంది. ఏం కాదులే, అదే మంచులో పెట్టి మంచులు రావాలి, బోల్ట్ రావాలి. బోటింగ్ భలే థ్రిల్లింగ్గా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ ఎంజాయ్మెంట్ చూస్తూ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దస్తగిరన్న చూడు, హరి చూడు, బోటు మీద కన్నేసినాడు. ఎక్కువ ఇష్టం ఉంటే బోటు అక్కడేమది బోట్ ఆగిపోయింది. మన్ను కాడ పెట్టారు అటునా, మన్నులో పెట్టారు వాళ్ళు. అన్నా పోదాం అన్నా మనం. అంటే ఈయన రానికి
పార్కులోకి వెళ్ళి వచ్చేసాం బయటికి. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత దస్తగిరన్న ఏమంటున్నాడు అంటే, అన్న మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని చెప్తున్నాడు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆ అబ్బాయి చూస్తే టికెట్ ఇచ్చే అబ్బాయి విచిత్రంగా చూస్తున్నాడు. అదేమన్నా సేఫ్ డిపాజిట్ అనుకున్నాడో ఏమో, మా డబ్బులు మాకు ఏనా అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఎంట్రీ టికెట్ అయిపోయింది.